गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि भवते सदा सदा देवताभ्यो नमः। నిన్నటి రోజున వేదవ్యాసుల వారు జనించడం గురించి తెలుసుకున్నాం, అవునా? అలానే ఆయన పుట్టిన వెంటనే తపస్సు చేసుకోవడానికి వెళ్తా అన్నాడు. అలానే వాళ్ళ అమ్మని తన తల్లి దగ్గర వెళ్ళమని చెప్పాడు కదా. ఎవరు తల్లి? వేదవ్యాసుల తల్లి ఎవరు? మత్స్యగంధి కదా. యమునా ద్వీపంలో జనించడం చేత ఆయనకు ద్వైపాయనుడు అనే పేరు కూడా ఉంది. యమునా ద్వీపంలో జననం జరిగి ఆయన యొక్క పుట్టుక జరిగింది, పుట్టారు. ఎవరు? వేదవ్యాసుడు. అధికారికి ద్వైపాయనుడు అనే పేరు కూడా ఉంది. విశ్వాంస యోగం వలన ఆయన మహాశక్తివంతుడై అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసి అద్భుతమైన తపస్సు చేశారు. ఎన్నెన్ని తీర్థాలు ఉన్నాయో లోకంలో అన్ని తీర్థాలు ఆయన తపస్సు చేసి గొప్ప శక్తిని సంపాదించుకున్నారండి. కలియుగాగమనం దృష్టిలో పెట్టుకొని వేద విభాగం చేశాడు. యుగం కలియుగం వస్తుందని ఆయనకు అర్థమైంది. వేదవ్యాసుల వారికి ముందే తెలుసు నెక్స్ట్ రాబోయే యుగం కలియుగం. కలియుగంలో మనుషుల లక్షణాలు ఏంటి? అల్పాయుష్కులు, మందబుద్ధులు. అల్పాయుష్కులు, ఆయుష్ తక్కువ, మందబుద్ధులు. ఏవి తొందరగా గుర్తుపెట్టుకోలేదు. అంత గొప్ప వేదాన్ని గుర్తుపెట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు కాబట్టి అందుకని వేదాన్ని విభజన చేశారు. ఎవరు? వేద విస్తరణ చేయడం వలన ఆయనకు వ్యాసుడు అనే నామం వచ్చింది. వేదాలని విభజన చేసి ఆయన జనాలకి ఈజీగా అర్థం అవడం కోసం చేశారు కాబట్టి ఆయనకి ఏమని వ్యాసుడు అనే పేరు కూడా వచ్చింది. అనంతరం ఆయన అష్టాదశ పురాణాలు రచించారు. 18 పురాణాలు ఆయన చేత రచింపబడ్డాయి వేదవ్యాసుల వారు. మన స్కాంద పురాణం ఇవన్నీ చెప్పుకుంటాం కదా. అన్ని పురాణాలు వేదాల నుంచి వచ్చిన పురాణాలు 18 అవి వేదవ్యాసుల వారే రాశారు. భారతం కూడా వేదవ్యాసుల వారి, మహాభారతం అవన్నీ తన కుమారుతో పాటు తన శిష్యులైన వైశంపాయనాథులకు కూడా బోధించారు. వైశంపాయనుడు మిగతా వాళ్ళందరూ కూడా వేదవ్యాసులే బోధించారు. ఎవరెవరికి? సుఖ మహర్షికి, సూత మహామునికి, అలా మిగతా వాళ్ళకి అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు, మహర్షులారా మీకు సత్యవతి వృత్తాంతము వ్యాసుని జననగాథ సాకల్యంగా చెప్పాను అంటాడు. సూత మహాముని ఏమంటాడు? వేదవ్యాసుడు ఎలా పుట్టాడో వారి తల్లి యొక్క జనన విశేషాలు చెప్పానన్నాడు. ఇందులో మీరు సంశయింపదగినది ఏమీ లేదు, మీరు డౌట్ పడాల్సింది ఏముంది? ఏం లేదు కదా, అంత క్లియర్గా ఉంది కదా అని అడుగుతున్నాడు. మహాత్ముల చరిత్రలో గుణాలే గ్రహించాలి కానీ దోషాలను పాటించరాదు. మహాత్ముల చరిత్రలు ఎప్పుడు విన్నా కూడా వాళ్ళ యొక్క గొప్ప లక్షణాల గురించే మాట్లాడాలి కానీ మనం వాటిలో ఉన్న దోషాలని ఎత్తి చూపకూడదు. అంటే అలా ఇలా వేదవ్యాసుల వారు పరాశర మహర్షి మత్స్యగంధితో అలా ఇలా కలిసి మళ్ళీ వేదవ్యాసుడు ఇలా వచ్చాడు. మళ్ళీ వేదవ్యాసుల వాళ్ళు తన తమ్ముడు భార్యలతో కలిసి మళ్ళీ బిడ్డలు ఎలాగన్నాడు, ఇవన్నీ తప్పులుగా కనిపిస్తాయి మనకి. అప్పుడున్న యుగం వేరు. ఇంకోటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కారణ జన్మలని మనం చెప్పుకున్నాం. కారణ జన్మల్లో ఎప్పుడు మనం దోషాలు పట్టరాదు. ఇప్పుడు రమణ మహర్షి గారు తల్లి చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? జ్ఞాన సంస్కారాలు అన్నీ చేస్తాం. అదే వాళ్ళ తల్లి ఏమన్నది, నేను చనిపోతే కొడుకు రమణ మహర్షి గారు అయితే నన్ను తీసుకెళ్ళి ఆ ముళ్ళ పొదల్లో పడేస్తాడు శరీరాన్ని తీసుకెళ్ళి. అక్కడ కాకులు గద్దలు వచ్చి పొడుచుకొని ఆ శరీరాన్ని తీసుకెళ్ళి, అంటే శరీరాన్ని శరీరంలానే వదిలేస్తాడని అర్థం. మీ దగ్గర ఉంచుకుంటే ఏం చేస్తారు? ధన సంస్కారాలు అవన్నీ చేసేసి మళ్ళీ జన్మ వచ్చే ఛాన్స్ ఉంది మీ దగ్గర నుంచి అయితే. అదే రమణ మహర్షి దగ్గర ఉంటే జన్మ లేకుండా చేస్తాడని తల్లి రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళింది. అర్థమైందా? ఎందుకు చెప్తున్నా అంటే మనకు అనిపించవచ్చు రమణ మహర్షి గారు ఏంటి తల్లి శరీరాన్ని అలా ముళ్ళ పొదలో పడేసేసి అలా చేస్తారా అంటే, అమ్మగారు పోయే టైంలో ఆవిడ ముదురు మీద చేయి పెట్టి ఇలా ఎన్నో జన్మల యొక్క బాధ కష్టాలన్నీ కొద్దిసేపటి అనుభవింపజేసి ఆవిడకి మోక్షం ఇచ్చారు రమణ మహర్షి గారు తల్లికి. అర్థమైందా? అంటే దానిలో కూడా తల్లిని సరిగా పట్టించుకోలేకపోయాక అనడానికి వీలేదు. ఇదే మహాత్ముల చరిత్రలో మన తప్పులు పెంచరాదు. దైవికమైన ఇలాంటి కారణం ఉండబట్టే సత్యవతి మత్స్యోదరంలో జన్మించింది. ఇదిగో సత్యవతి మత్స్యకన్య ఉంది కదా, మత్స్యగంధి ఆవిడ అందుకనే ఎలా పుట్టింది?
ఇంకో మత్స్య కన్యలో జన్మించింది కదా. ఎందుకు వేదవ్యాసంలో వారు రావాలి అంటే సత్యవతి కడుపులోకి రావాలి. ఆవిడ మత్స్యకన్య అయ్యి ఉండాలి. ఆవిడ మత్స్యకన్య అంటే తల్లి కూడా అదే అయ్యి ఉండాలి. ఆ తల్లి శక్తి ఎక్కడి నుంచి రావాలి? ఏ గంధర్వుడు ఎవరు తేజస్సు ఆవిడ పుచ్చుకున్నారు వాళ్ళ తల్లి? వసువు నుంచి. సరే, పరాశర మహర్షితోనూ అనంతరం శంతనునితోనూ ఆమెకు సంయోగం కలిగింది. ఆమెకి ఫస్ట్ పరాశర మహర్షి వల్ల వేదవ్యాసుడు, శంకర మహారాజు వల్ల 20 మంది కుమారులు పుట్టారని తెలుసుకున్నాం. లేకపోతే మహర్షి మనసు కామకులం ఎందుకు అవుతుంది? వేదవ్యాసుడు అనేవాడు ఆ తండ్రి అలాంటి తపస్సు చేసిన మహర్షి, మత్స్యగంధి అయిన సత్యవతి, ఇలాంటి కాంబినేషన్ వేదవ్యాసుడు కావాలని రాసుడి బ్రహ్మదేవుడి యొక్క రాతలు. అందుకని అలానే జరిగింది స్టోరీ. అందుకని దీనిలో తప్పొప్పులు ఏం లేవు. ధర్మజ్ఞుడైన ఆయన అంత ధర్మాత్ముడైన పరాశర మహర్షి అలా ఒక మత్స్యకన్యని అలా ఎందుకు చేస్తాడు? బిడ్డగాడు చేయడు కదా. అలా గొప్ప ధర్మాత్ములు ఎలా ఉంటారు? ధర్మంగా ఉంటారు. వాళ్ళు చేసే పని అంతా కూడా ధర్మమే అయి ఉంటుంది. చూసే కళ్ళకి అధర్మం ఎందుకు వస్తుందంటే వీటిలో అధర్మం ఉంది కాబట్టి అది అధర్మంగా కనబడుతుంది. పరమాత్మతో అయిన ఈ వ్యాస జనన కాదు విన్న వారికి పాప విమోచనం కలుగుతుంది. ఇదిగోండి, వేదవ్యాసుల వారి ఈ జనన చరిత్ర విన్న వాళ్ళకి ఇప్పటివరకు చేసుకున్న పాపాలన్నీ పోయాయి, కొత్తవి చేసుకుంటూ ఇప్పటి నుంచి అని పలికిన సూతుని చూచి ఋషులు అన్నారు. ఇప్పుడు అంటున్నారు ఋషులు, సూత మహర్షి నేను చెప్పాడు ఎవరు కాదని, వేదవ్యాసుల వారి జన్మ వృత్తాంతము, వాళ్ళ తల్లి సత్యవతి యొక్క జన్మ వృత్తాంతం చెప్పారు కదా. ఇప్పుడు సూత మహాముని తన శిష్యులు అడుగుతున్నారు. అనగా సత్యవతి జననోత్తాంతము వ్యాసుని జనన గాథ సవిస్తరంగా చెప్పారు. బాగుంది. తల్లి యొక్క వృత్తాంతము, కొడుకు వ్యాస భగవాన్ యొక్క వృత్తాంతం చెప్పారు. అయినా మమ్మల్ని ఇంకో సందేహం వేధిస్తుంది. మాకు కొన్ని సందేహాలు చెప్పండి అన్నారు. దాన్ని మీరు నివారించాలి. సత్యవతి వ్యాసుని తల్లి అని వచించారు. సత్యవతి వ్యాసుడి యొక్క తల్లి గల మత్స్యగంధి. ఆమె ధర్మవిధుడైన సంత మహారాజుని ఎలా చేపట్టిందో, కురువంశోద్భవుడైన చక్రవర్తి కులహీనైన నిషాదపుత్రుని ఎలా వరించాడో, శంతనుని ప్రథమ భార్య యువతి, భీష్ముడు వశవంశ సంబోధుడు ఎలా అయ్యాడు. సరే, ఇలా సత్యవతి ఎవరు చేపట్టింది? శంతన మహారాజు పెళ్లి చేసుకున్నాడు కదా. శంతన మహారాజు మొదటి భార్య ఎవరంటే ఎవరైనా ఉన్నారా? అలానే శంతన మహారాజు ఈ మత్స్యగంధిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఇవన్నీ మాకు డౌట్స్ వస్తాయి. శంతన మహారాజు తాను జ్యేష్ఠ సుతుడు అయి ఉండిని భీష్ముడు తాను రాజ్యభారం వహించకుండా సత్యవతి తనకు కనీయుడు ఆయన చిత్రాంగ విచిత్ర వీరులకు ఎందుకు పడట్టాడు? సరే, శంతన మహారాజు లేదంటే సత్యవతి యొక్క ప్రథమ కుమారుడైన ఎవరు? గాంగేయుడు. ఎవరు? భీష్ముడు. భీష్ముడుండి మరి శంకర మహారాజుకి సత్యవతి కలిగిన బిడ్డల్లో ఉన్న మొదటి వాడు ఎవరు? విచిత్ర వీరుడు. ఇంకొక చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. వీడికి ఎందుకు రాజ్యం పెట్టాడు? రాజ్యం చేశాడు. ఆయన ఎందుకు రాజ్యం ఏలలేదు రాజుగా? భీష్ముడు అని కూడా అడుగుతున్నారు. సంతానవిహీనంగా ఆ ఇద్దరు స్వర్గతి చెందిన తర్వాతనే సత్యవతి భీష్ములకు రాజ్యం ఇవ్వకుండా తన కోటండ్రైనందు కోడకులను జనింప చేయడానికి హేతు ఏమిటి? సరే, ఇద్దరు కొడుకులు చనిపోయారు. రాజ్యం చేయడానికి వచ్చిన చనిపోయారు. చనిపోయాక కానీ భీష్ముడికి అది ఇవ్వకుండా వేదవ్యాసుని పిలిపించి ఆ యొక్క కొడుకుని భార్యల్లో మళ్ళీ తేజస్సును ప్రవర్తింపజేసి వాళ్ళకు వచ్చిన బిడ్డల్ని ఎందుకు రాజ్యం ఇవ్వమని చెప్పింది? ఈ డౌట్స్ వచ్చాయి. భీష్ముడు ఉన్నాడు కదా ఇక్కడ మోస్ట్లీ కదా. మహావీరుడని భీష్ముడు ఎందుకు వివాహం ఆడలేదు? భీష్ముడు ఎందుకు పెళ్లి చేసుకుని అన్నాడు? అది డౌట్. వ్యాసుడు భాతృవధువులందు సంతానోత్పత్తికి ఉద్యమించడం అధర్మం కాదా? తన అన్నదమ్ముల భార్యలు అన్నగా తమ్ముల భార్యల యందు వ్యాస భగవానుడు తన తేజస్సును ఎలా ప్రవర్తింపజేశాడు? ఇది అధర్మం కదా. ఎవరైనా ఆ తమ్ముడు భార్యల యందు బిడ్డలు అనుకుంటారా? అన్నయ్య కాదు కదా. మరి అలా ఎలా చేశారు వ్యాస భగవానుడు అని అడుగుతున్నాడు. వేద విభాగకర్త పురాణ ప్రణేత అయిన కృష్ణద్వైపాయుడు వరదారులతో అన్న సహోదరుల భార్యలతో ఎలా సంగమం చేశాడు? కృష్ణద్వైపాయుడు అంటే వ్యాసుల వారు ప్రతి 4 యుగాల తర్వాత వస్తాడు కదా. మహాయుగానికి ఒక ద్వైపాయనుడు వస్తాడు, వ్యాసుడు వస్తాడు. అలా వచ్చిన గొప్ప కృష్ణద్వైపాయనుడు అంత వేద విభాగం చేసి అన్ని పురాణాలు రాసిన వాడు అందులో వేరే స్త్రీ తన భార్య కూడా కాదు, వేరే స్త్రీతోని ఎలా బిడ్డ కన్నాడు? అది కూడా తన తమ్ముళ్ళ భార్యతో ఎలా బిడ్డ కన్నాడు? అధర్మం కాదా అని అడుగుతున్నాడు. జుగుప్సాకరమైన ఈ పని వేద సంబంధం కానీ శిష్టాచారం కానీ ఎలా
కాగలదు. ఇలాంటి పని వేదాలు చెప్తాయా చేయమని? తమ్ముడు బాల్యంతో పిల్లలు కదండి అని చెప్తాయా? చెప్పవు కదా. మరి అది ఎలా జరిగింది ఇది? మీరు వ్యాసుని శిష్యులు, మహామేధావులు, మాకు సందేహ నివృత్తి చేయండి. మీరు ఆ వేదవ్యాసుని యొక్క శిష్యులు కాబట్టి మీరే మాకు ఈ డౌట్స్ క్లారిఫై చేయాలంటే ఈయన యొక్క గురువు గారిని వీళ్ళకి డౌట్స్ ఉన్నాయి. ఏ గురువు? సూత మహర్షి యొక్క గురువు అయిన వేదవ్యాసుడి మీద డౌట్స్. ఎవరికి? సూత మహర్షి యొక్క శిష్యులకి. ఇప్పుడు సూత మహర్షి ఎవరికి గురువు? ఆయన శిష్యులు ఉన్నారు కదా. ఇప్పుడు గురువు సందేహం నివృత్తి చేయాలి తన శిష్యులకి. మేమందరం వినాలని కుతూహలపడుతున్నాం అని అన్నారు. అనగా సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, స్టార్ట్ చేశాడు ఎక్స్ప్లెనేషన్. ఇది మనందరికీ కూడా జాగ్రత్త వినండి. పార్టీ వెనక వెళ్ళిపో, చివరికి వెళ్ళిపో, వెనకాలకి వెళ్ళినాను, మొత్తం గోడకి వెళ్ళిపో. ఇందాన్ని ముచ్చట పెడుతూనే ఉన్నాను. ఇక్ష్వాకు వంశజుడైన మహాభీషుడు అనే రాజు ఒకడు ఉన్నాడు. ఆ రాజు పేరేంటి? మహాభీషుడు. ఏ వంశము? రాముడి యొక్క వంశంలో. అతడు సత్యవాది. ఇప్పుడు రాముడి వంశం అంతా సత్యవాది, నిజమే మాట్లాడుతాడు. ధర్మశీలుడు, మహాచక్రవర్తి. అతడు 1000 అశ్వమేధ యాగాలు, 1000 అంటే అశ్వమేధ యాగా చేశాడు. 100 బాధ్యతలు చేసి ఇంద్రుని మెప్పించి స్వర్గలోకంలో నివసిస్తాను. ఇంద్రుని మెచ్చుకునేటట్టు చేసుకొని స్వర్గంలో ఆయన కూడా ఉంటున్నాడు. ఎవరు? మహాభీషుడు. ఒకనాడు అతడు బ్రహ్మసదనానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్ళాడు ఈ మహారాజు. అదే సమయంలో చూడండి, ఈ స్టోరీలకు ముందు ఇంకో రాజు స్టోరీ. అది రాముల వారి యొక్క వంశంలో ఉన్న స్టోరీ. అంటే ఒకదానికోటి లింక్ ఉన్నాయి. అందుకని ఈ సంఘటనలు ఇలా జరిగినాయి. పరాశర మహర్షి అలా మత్స్యగంధిలో బిడ్డ పుట్టేటట్టు చేసి ప్రవర్తించారు. మళ్ళీ వేదవ్యాసుడు మళ్ళీ రాజ్యం నిలబెట్టడం కోసం, తల్లి మాట కోసం తన తమ్ముడి యొక్క భార్యలు తన తేజస్సు ప్రవర్తింపజేసి మళ్ళీ బిడ్డగా నిన్నట్టు చేయడం. అందులో మళ్ళీ విదురుడు రావడానికి అంబాలిక కనుగోకుండా మళ్ళీ తన దాసిని పంపించింది. అందులో మా వేదవ్యాసుడు తేజస్సు ప్రవర్తింపజేస్తే విదురుడు వచ్చాడు. అందుకు చెప్పుకున్నాం మనం. యమధర్మరాజు ఏ మహామునికి శాపం? మాండవ్య మహాముని శాపం వల్ల యమధర్మరాజు అలా ఉత్సవమైన కింద 4వ వర్ణమైన వాళ్ళ మధ్యలో సంతానంగా రావాలని ఆశించిన అలా వచ్చారు. సరే, అదే సమయంలో ప్రజాపతి సేవించడానికి సురులందరూ అక్కడికి వచ్చారు. మొత్తానికి అక్కడ అదే టైంలో సురులందరూ ఆ రాజున్న టైంలోనే బ్రహ్మదేవుడి దగ్గర కూడా వచ్చారు. అప్సరసలందరూ బ్యూటిఫుల్గా ఉంటారు కదా వాళ్ళందరూ బ్రహ్మదేవుడికి వచ్చారు. ఈ రాజు కూడా అప్పుడే అక్కడికి వెళ్ళాడు. గంగా భవాని కూడా విరించి సేవించడానికి వచ్చి అక్కడ ఒక చోట నిలబడి ఉంది. గంగమ్మ కూడా వచ్చి అక్కడ నుంచుంది బ్రహ్మదేవుడి దగ్గర. ఇంతలో గాలి రయ్యమని వీచగా ఆమె వస్త్రం తొలగి ఎగిరిపోయింది. ఈయన ఒక గొప్పగా గాలి వస్తే ఆ గంగమ్మ యొక్క వస్త్రం ఎగిరిపోయింది. దేవతలందరూ తలలు వాచి ఆమె వంక చూడకుండా ఉండిపోయారు. దేవతలందరూ ఆమె చూడకుండా తలలు వచ్చేసుకున్నారు. ఎందుకంటే తప్పు కదా, చూడకూడదు కదా. ఆడదాని బాబు వస్త్రం ఎగిరిపోయింది గాలి వాళ్ళు చూస్తారా? చూడకూడదు. అందుకనే అలా తలలు ఇచ్చేసుకున్నారు. కానీ మహాభీషుడు మాత్రం జంకు గొంపు లేకుండా వ్యవస్థ గంగని చూశాడు. ఈయన మాత్రం రాజు కదా, రాజు ఎప్పుడు తల ఉంచకూడదు నిజంగా చెప్పాలంటే. కానీ అందరి తల ఉంచుకుని ఈయన మాత్రం అలానే గంగని చూశాడు. తల వంచకూడదు చూశాడు. ఆ నృపేంద్రుడు తనపై మొరలు కొన్నాడని ఆమె గ్రహించింది. ఇలా ఉన్నవాడిని చూసి తప్పు కదా, బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఒక ఆడదలా ఉన్నప్పుడు తప్పదు చూడొచ్చాలా, చూడకూడదు కదా అని చెప్పి బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. రాజా, నీవు భూలోకంలో జన్మించి కొంతకాలానికి పుణ్య పరిపాకం వల్ల తిరిగి స్వర్గానికి రాగలని శపించాడు. నువ్వు కొన్ని రోజులు భూమి మీద పడు, పుణ్యం బాగా సంపాదించుకున్నాక మళ్ళీ స్వర్గానికి రా అని ఇంద్రలోకం నుంచి పడేశాడు కింద. బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు. ఎవరికి? మహావిష్ణువు. గంగను కూడా అదే విధంగా శపించాడు. ఎందుకు? గంగ కోపంతో తిట్టడమో లేదంటే శాపం పెట్టడం చేయాలి. కానీ గంగ కూడా ఇష్టపడ్డట్టుంది. అందుకని గంగమ్మను కూడా శపించాడు భూమి మీద పోవాలి. అందుకే గంగమ్మ భగీర ప్రయత్నం వల్ల భూమి మీద రావాల్సి వచ్చింది. అన్ని లింక్ అయి ఉంటాయి స్టోరీస్. పుట్టిగా గంగమ్మ దేవలో ఉన్న నది భూమి మీదకి వస్తుందా? బ్రహ్మశాపం కూడా. ఆ ఇద్దరు వెంటనే బ్రహ్మలోకం విడిచి వెళ్ళారు, బ్రహ్మలోకం వదిలేశారు. మహాభీషుడు భూలోకంలో ఏ రాజవంశంలో జన్మించడమా అని చింతించి పూర్వంశజుడైన ప్రతీపుని తన తండ్రిగా భావించాడు. ఈయన సెలెక్ట్ చేసుకున్నాడు.
ఎక్కడ ఉందాం భూమిలో అని తన తండ్రిని తనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరైనా తండ్రి పేరు ప్రదీపుడు ని తన తండ్రిగా భావించుకొని అక్కడ పుడదాం అనుకున్నాడు. ఎవరు? మహాభీష్ముడు. అదే సమయంలో పృథు మొదలైన అష్టవసులు పత్ని సమేతులై వేరిస్లో వశిష్ఠాశ్రమానికి వచ్చారు. చూడండి, అష్టవసువులు పృథు చక్రవర్తి. పృథు చక్రవర్తి దేనికి? నమస్కారాలు. నవనీత భక్తుల్లో మనం చెప్పుకున్నాం కదా, పృథు చక్రవర్తి దేనికి? అక్రూరుడు అర్చన అక్రూరుడు అర్చన మందాస్యం వందనం పృథు చక్రవర్తి. ఏం చెప్పండి? శ్లోకం చెప్పండి. శ్లోకం చెప్పండి. శ్రవణం కీర్తనం విష్ణు అర్చనం మందరం దాస్యం సత్యం. శ్రవణం కీర్తనం విష్ణు కదా. శ్రవణం ఎవరు? శ్రవణం ఎవరు? పరీక్షిత్ మహారాజ్. కీర్తనం నారదుడు. నారదుడా ప్రహ్లాదుడా? నారదుడు. స్మరణం ప్రహ్లాదుడు. తర్వాత పాదసేవనం లక్ష్మీదేవి. తర్వాత అర్చనం పృథు చక్రవర్తి. అర్చనం పృథు చక్రవర్తి నిరంతరం విష్ణార్చన చేస్తుంటారు. తర్వాత అర్చనం వందనం అక్రూరుడు కింద పడి దండాలు పెట్టిస్తుంటారు. దాస్యం హనుమంతుల వారు. సకుడుగా చూసింది ఎవరు? అర్జునుడు. ఆత్మనివేదనం ఏ చక్రవర్తి? కరెక్ట్. అలా ఆ పృథు చక్రవర్తి ఎవరైతే అర్చన చేస్తున్నారో స్వామివారి నిరంతరం, ఆ పృథు చక్రవర్తి అష్టవసువులు అందరూ పత్ని సమేతులై వేరిస్తూ వశిష్ఠ మహాముని దగ్గరికి వచ్చారు. అష్టవసువులు వాళ్ళ భార్యలు పృథు చక్రవర్తి వీళ్ళందరూ వచ్చారు. వారిలో జౌర్నామకుడైన వసువు, అదివ్వండి, జౌర్నామకుడు అనే ఒక వసువు ఉన్నాడు. మనం నిన్న కూడా వసువు గురించి మాట్లాడుకున్నాం కదా. ఏ వసువు? ఆయన తేజస్సు వల్ల ఎవరు వచ్చారు? సత్యవతి. భార్య నందిని రేణువును చూచి ఈ గో ఎవరిదని భర్తను అడిగింది. ఎప్పుడే జౌర్నామకుడైన వసువు యొక్క భార్య నందినీ దేవి గోవును చూసింది. కామధేను కూతురు నందిని గోవు. కామధేను ఉంది కదా, దేవతల గోవు. కామధేను కూతురు నందిని గోవు. ఈ గోవు ఎవరిది అని అడిగింది. అతడు ఇలా అన్నాడు, సుందరి, ఇది వశిష్ఠ మహర్షి గోవు. వశిష్ఠ మహాముని దగ్గర ఉన్న గోవు ఇది. దీని పాలు త్రాగిన స్త్రీకి కానీ పురుషులకు కానీ జరామరణ వ్యాధులు సంభవించవు. నందిని గోవు పాలు తాగిన వాళ్ళకి స్త్రీ కానీ పురుషులు కానీ రోగాలు రావు, భయాలు లేవు, చావు ఉండదు. అంటే చూడండి, అమృతం అని అర్థం. అందుకని కామధేను అంటారు కదా. కామధేను కూతురు నందిని గోవు. ఆవిడ కూడా అదే తల్లి లక్షణాలు వస్తాయి. నిత్య యవనంతో కళకళలాడుతూ ఉంటారు. ఎప్పుడు టీనేజ్లో ఉంటారు, బ్యూటిఫుల్గా ఉంటారు. వాళ్ళకు ముసల్తనం ఉండదు, రోగాలు ఉండవు, చచ్చిపోవడాలు ఉండవు, ఎప్పుడు బ్యూటిఫుల్గా ఎవరైనా ఉంటారు. వాళ్ళ ఆయుష్ పెరగదు, తగ్గదు అని నా 10 మాటలు విని ఆమె ఇలా అన్నది. ఎంబడే ఆశ కలుగుతుంది కదా. ఆ వసువు భార్య అంటుంది, భూలోకంలో కుశీనర రాజకన్య నా కూర్మి నెచ్చలి. ఆమె మానవాంగన కావున ఆమెకు జరామరణ బాధలు తప్పవు. కనుక ఆమె కోసం మీరు వయస్విని అయిన ఈ నందిని తీసుకొని రండి. భూమిలో నా యొక్క ఫ్రెండ్ ఉంది. వాడి పేరేంటి? కుశీనర అనే ఒక రాజకన్య ఈవిడికి ఫ్రెండ్ అంట. ఎవరు? ఈ యొక్క వసువు యొక్క భార్యకి. ఆవిడ భూమిలో పుట్టింది కాబట్టి జరామరణాలు ఉంటాయి. ఆమె కోసం నేను ఈ గోను తీసుకొని పోదాం అని అడుగుతుంది వసువు భార్య. దాని పాలు త్రాగి ఆమె జరారోగ వివర్జిత ఉంటుంది. ఇంకెప్పటికీ ఆమె జరామరణాలు ఉండవు కదా. అందుకే నా పాలు పట్టుకెళ్దాం, మా ఫ్రెండ్కి ఇద్దాము అని అంటుంది. అనగా ఆమె మాటలు విని అతడు ఇతర వసువులతో కూడి ఆ ధేనువును అపహరించాడు. చూడండి, దొంగతనం చేశాడు. మిగతా వసువులతో కలిసి వశిష్ఠ మహాముని దగ్గర ఉన్న నందిని గోవుని దొంగతనం చేశారు. ఎవరు? అష్టవసువులు. వశిష్ఠుడు అరణ్యం నుండి కందమూల ఫలాలు తీసుకొని ఆ సమాధి తిరిగి వచ్చి చూడగా నందిని కనబడుతుంది. వశిష్ఠ మహాముని చూస్తే నందిని గోవు కనబడలేదు. పర్వత కందరాల్లోనూ అరణ్యాల్లోనూ వెతికించాడు. మొత్తం వెతికించాడు. ఎక్కడ దొరికిందా? దొరకలేదు. ఎక్కడ దొరకలేదు. తుదకు అతడు క్రోధాన్వితుడు యోగ బలంతో వసువులు దాన్ని అపహరించినట్టు తెలుసుకుని తన ధేనువును దొంగిలించిన వారందరినీ మధ్యలోకంలో పుట్టండి అని శపించాడు. ఎప్పుడేమైంది? ఆయనకి ఆలోచించాడు, తపస్సు చేసి ఆలోచించి ఎక్కడున్నారంటే అష్టవసువులు దొంగతనం చేసుకెళ్ళారా? ఓకే, మీకు ఇప్పటి వరకు దేవతా శక్తులు ఉన్నాయి కదా. అష్టవసువులు అంటే ఎవరు? మనుషుల కంటే పైన శక్తివంతులు.
వాడు కనబడరు. ఎప్పుడు చనిపోకుండా టీనేజ్లో ఉంటారు దేవతల్లాని. ఆ వసువులు అష్టవసువులకి శాపం పెట్టాడు వశిష్ఠం ఏమని, మీరు భూమి మీద పడండి, మత్స్యలోకం అంటే భూమి, భూమి మీద పుట్టండి అని శాపం పెట్టాడు. ఆ శాపోదాంతం తెలుసుకొని వసువులు శోకభారంతో వశిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చి ప్రాంజలులై శాపమోక్షం అనుగ్రహించండి అని వేడుకున్నట్టు కాళ్ళ మీద పడ్డాడు. అష్టవసు తెలిసి వచ్చినాడు, స్వామి మమ్మల్ని కాపాడండి, ఈ శాపం నుంచి మేము ఎలా బయటపడాలి అని వశిష్ఠ మహాముని కాళ్ళ మీద పడ్డాడు. మహర్షి కలిసి ఒక్కొక్కడికి శాపముక్తి కలుగుతుంది, ప్రతి సంవత్సరం ఒకడికి శాపముక్తి జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. కానీ నా దేను అపహరించిన పాపాత్ముడు మాత్రం చిరకాలం మానవ దేహంతో ఉంటాడు. ఎవరైతే నా దేవుని నందిని గోవుని అపహరించిన వాడికి ఏమో ఎప్పుడూ భూలోకమే, కానీ మిగతా వాళ్ళకి మాత్రం ప్రతి సంవత్సరం ఒక్కడొక్కడొక్కడుగా మళ్ళీ తిరిగి పశువులుగా మారిపోతుంటారని చెప్పారు. విని ఈ వసువులు తిరిగి వెళ్ళిపోతూ దానిలో విధిశాప ప్రభావం చేత దీనానయ్యి భూలోకానికి పయనమైపోతున్న గంగను చూసి తమ శాప ప్రకారం తెలిపి ఇలా, గంగ భూమి మీదకి వెళ్తుంది. అప్పుడే అయ్యో దీనావస్థలో అంటే బాధతో గంగ భూమి మీదకి వెళ్తుంది బ్రహ్మశాపములు. గంగను చూసి ఈ అష్టవసువులు ఎవరైతే భూమి మీద నుంచి పైకి వెళ్తున్నారో వాళ్ళు అంటున్నారు, తల్లి మేమందరం నీ గర్భాన్ని జన్మిస్తాం, మేమందరం నీ గర్భంలో పుడతాం అని చెప్పారు. నీవు మానుషివై శంతన మహారాజును భక్తగా స్వీకరించు. ఈ గంగనే భూమి మీద కొట్టు శంతన మహారాజునే భక్తగా స్వీకరించమని చెప్పారు. అప్పుడు నేను ఈ బిడ్డలుగా పుడతాం మేమందరం అన్నాడు. పుట్టిన వారిని పుట్టినట్లుగా మమ్మల్ని గంగా నదిలో పడవేయి. పుట్టిన వాడిని పుట్టినట్టుగా తీసుకెళ్ళి గంగా నదిలో పడేయి. సంవత్సరానికి ఒకటి వెళ్ళిపోవాలి కదా, అర్థమైందా? అలా మాకు శాపమోక్షం లభిస్తుంది అని స్వర్గలోకానికి వెళ్ళారు. గంగా అందుకు అంగీకరించి తన దాన్ని తాను వెళ్ళిపోయింది. సరే అని ఒప్పుకుంది గంగమ్మ, తన దాని భూలోకానికి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఏమో వాళ్ళ శాప ప్రకారంగా ఒక్కొక్కటి భూమి లోపల గంగమ్మ తీసుకెళ్ళి గంగ వేయాలా, వెంబడి ఏమవుతుంది మరి శాపమోక్షం ఇయర్లీ వన్స్ ఒకళ్ళు రిలీజ్ అవుతారు. అష్టవసులు 8 మందిలో ఒకడు మాత్రం శాశ్వతంగా భూలోకంలో, 7 మాత్రం ఈ ఆఫర్ ఉంది. అసలు ఒకనాడు ప్రదీప చక్రవర్తి గంగా తీరాన్ని సూర్యుని ఉపాసిస్తూ ఉండగా, అదివాడు ఇప్పుడు ప్రదీప చక్రవర్తి ఇందాక అనుకున్నాగా, ప్రదీప చక్రవర్తి ఇందాక చెప్పుకున్నాం కదా ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకున్నాడు, తండ్రిగా సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఎవరు? అది శాపం వల్ల గంగమ్మ అయిపోయింది. ఈయన ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాడు కదా. అలానే ఒకనాడు ప్రదీప చక్రవర్తి గంగా తీరాన సూర్యుని ఉపాసిస్తూ ఉండగా గంగాతోయం నుండి మహాసౌందర్యవతి ఒక ఎలా జువ్వని వెలువడి తటాలను వచ్చి ఆ నరేంద్రుడి కుడితోడపై కూర్చుంది. అలా హఠాత్తుగా స్థితి అయిన ఆ కాంతను చూసి రాజు ఆ గంగలోంచి ఒక అలలాగా వచ్చి ఒక లేడీ వచ్చి కుడితోడ మీద కూర్చున్నాడు. ఎవరికి? ప్రదీప చక్రవర్తి. గంగ నుంచి వచ్చింది ఒక లేడీ, గంగా నదిలోంచి అలలాగా వచ్చి కొడుకు మీద కూర్చుంది. ఈయన అడుగుతున్నాడు, నీవెవతావు, నేను ఎందుకు వచ్చి ఇలా కూర్చున్నావు, ఎవరు అని అడుగుతున్నావు, ఎందుకోసం నీవు నా అంకం అధిష్ఠించావు, ఎందుకు నా కొడుకు మీద కూర్చున్నావు అని అడుగుతున్నావు. అనగా ఆమె రాజా నేను నిన్ను వరించాను, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, అంటే నువ్వు నా హస్బెండ్ అని నేను ఫీల్ అవుతున్నా అని చెప్తున్నాను. ఇప్పుడు మనుషుల లోకంలో ఉన్నట్టు మీరు ఆలోచించారు, మళ్ళీ పెళ్ళి అంటే మేడాలు ఉండాలి, బఫే సిస్టంలో భోజనాలు ఉండాలా, అక్షతలు తలంబరాలు వేయాలి, ఇది ఈ లోకం కాదు అప్పటిది. సరేనా? నీవు నన్ను భార్యగా స్వీకరించాలి దీనంగా అర్థించు, నువ్వు నన్ను భార్యగా స్వీకరించు రాజా అని అడిగింది. ఎవరిని? ప్రదీప చక్రవర్తి. ఎవరు? ఆడమనిషి. అతడు ప్రదీపుడు ఇలా అన్నాడు, ఓ వరవర్ణిని, నేను పరస్త్రీని కాంక్షించను, ఇంకో స్త్రీని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను, కోరను అని అంటున్నాడు. పుత్రులకు వారి భార్యలకు మాత్రమే దక్షిణాంకంలో కూర్చుంటే అధికారం ఉంటుంది. పుత్రులకు వారి భార్యలకు మాత్రమే దక్షిణాంకంలో కూర్చుంటే అధికారం ఉంటుంది. కూర్చునే స్థానం ఎవరికి? భార్యలకి, కొడుకులకు మాత్రం కూర్చునేది. నిలబడ్డప్పుడు ఎడమై. నాకు కొడుకు జన్మిస్తే నీవు అతనికి భార్యవిక, నీ పుణ్యయోగం చేత నాకు తప్పక కుమారుడు జన్మిస్తాడు అనగా ఆమె వెళ్ళిపోయింది. నువ్వు నాకు భార్య కాదు, నాకు కొడుకు పుడితే ఆ కొడుక్కి నువ్వు
భార్య అని చెప్పాడు. ఆవిడ ఆవిడ వెళ్ళిపోయింది. ఇక ఆవిడేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నీ పుణ్యయోగం చేత నీ యొక్క స్పర్శ అనొచ్చు, లేదంటే నీ యొక్క పుణ్యం వల్ల నాకు కొడుకు జన్మిస్తాడు అని చెప్తున్నాడు ప్రదీప చక్రవర్తి. సరేనా? రాజు కూడా ఆమెను స్మరిస్తూ నిజ మందిరానికి వెళ్ళిపోయాడు. సరే, ఆమెను ఊహించుకుంటూ రాజు కూడా మందిరానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలానికి అతని కడుపున మహాభిషుడు జన్మించాడు. అతడే శంతనుడు. అతడు ప్రాప్త యౌవనుడు కాగా ప్రదీపుడు వానప్రస్థానికి పోదలిచి సుతునకు గంగా తీరడానికి ముందు జరిగిన వృత్తాంతం చెప్పి ఇలా అన్నాడు. అతని కడుపులో ఎవరు పుట్టారు? ఇప్పుడు మహాభిషుడు పుట్టాడు. అతడే శంతన మహారాజు. శంతన మహారాజు 20 మంది బిడ్డలు ఉన్నారు కదా, ఆ శంతన మహారాజు ఇలా పుట్టాడు. అర్థమైందా? ఇప్పుడు శంతన మహారాజు ఎంతమంది కలగాలి బిడ్డలు? 20 మంది. కానీ గంగ వల్ల కూడా ఒక బిడ్డ ఉన్నాడు కదా, గంగ కూడా ఉంది కదా బిడ్డ. ఎవరు? భీష్ముడు కూడా వచ్చాడు కదా గంగ బిడ్డగా. సరే, జాగ్రత్తగా రండి, ఒకదాని ఒకటి లింక్ అవుతాయి. సరే, ప్రాతయువనుడు కాగా ఎంబడే ప్రదీపుడు వానప్రస్థానికి పోదలిచి అతడే శంతనుడు. అతడు ప్రాతయువనుడు, ఎప్పుడు యవ్వనంగా ఉంటాడు శంతన మహారాజు. అందువల్ల ఈయన ఏం చేశాడు? మంచి కుమారుడు కలిగాడని చెప్పేసి దూరం పడేయకుండా వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఎవరు? ప్రదీప చక్రవర్తి కదా. సూతునకు గంగా తీరానికి ముందు జరిగిన వృత్తాంతం తెలిపి ఇలా అన్నాడు. ఇప్పుడు గంగా తీరాన్ని తీసుకెళ్ళి అంటున్నాడు, నా కొడుకుని చేస్తా అన్నాడు కదా, చేసుకో అన్నాడు కదా. గంగా ఒడ్డు తీసుకెళ్ళి ఇలా అంతకుముందు ఇలా జరిగిన స్టోరీ నాకు ఇద్దరు నుంచి కూర్చుంటే నన్ను కాదు నా కొడుకుని చేసుకో అని చెప్పాడు. ఇప్పుడు జరిగిన ఆ గంగకి శంకర మహారాజుకు వచ్చిన బిడ్డనే గాంగేయుడు భీష్ముడు ఇచ్చాడు కదా, వరం ఇచ్చాడు కదా. ముందు ఆ గంగ నుంచి వచ్చి తొడవ మీద కూర్చొని ప్రదీప చక్రవర్తి యొక్క కొడుకు శంతన మహారాజు. ఆ శంతన మహారాజు యొక్క కొడుకు భీష్ముడు. ఎలా వచ్చాడు? గంగ వల్ల. ఎందుకు? ప్రదీప చక్రవర్తి గంగ వచ్చి కూర్చుంది కదా తొడ మీద, నన్ను చేసుకోవద్దు నా బిడ్డను చేసుకోవాలని అన్నాడు కదా. కుమార తనలో నీకు ఆ బాధ తలస్థించి నిన్ను కామిస్తే కాదనకుండా ధర్మబద్ధిగా స్వీకరించని ఆదేశించి అతనికి రాజ్యాన్ని అప్పగించి వనాభిముఖుడే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ కనుక నీకు కనబడి నిన్ను పెళ్లి చేసుకుంటా ఆమెను స్వీకరించు అని చెప్పాడు. తండ్రి కొడుకు చెప్తున్నాడు శంకర మహారాజు ప్రదీప చక్రవర్తి. ఇప్పుడు ఆయన మాట వినాలి కదా, తండ్రి మాట అని చెప్పి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయాడు ప్రదీప చక్రవర్తి. అక్కడ కొంతకాలం తపస్సు చేసి పరామికను సేవించాడు. తుదకు స్వీయ తేజంతో దేహత్యాగం చేసి స్వర్గతుడయ్యాడు. మొత్తానికి ప్రదీప చక్రవర్తి వెళ్ళిపోయాడు, తపస్సు చేసుకుని స్వర్గానికి వెళ్ళి. మహాతేజశాలి అయిన సందర్భంలో చతుసముద్ర పర్యంతమైన భూమండలాన్ని ధర్మదండంతో పరిపాలిస్తూ గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడని చెప్పుకుంటూ రేపటి రోజున ఈ శంకర మహారాజుకి గంగ ఎదురయ్యి నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఆ శంకర మహారాజుకి గంగమ్మకి భీష్ముడు ఎలా ఉంటాడని తెలుసుకున్నాడు అని చెప్పుకుంటూ, భీష్ముడే కదా వచ్చేది గాంగేయుడు, గాంగేయుడు అంటే భీష్ముడే అవుతాడు అని చెప్పుకుంటే ఈ రోజు యొక్క పురాణాన్ని శుభం పలుకుదాం. సర్వం శ్రీ మహేశ్వర పాదాలు వస్తూ లోకాన్ని సమస్తాన్ని సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.